Garuda Express, an international courier service. వైఎస్ఆర్ గారి పాలన ఎక్కడ ఈ దిక్కుమాల చంద్రబాబు నాయుడు గారి పాలన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చాడు 100% ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చాడు చదువుల కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలు కాకూడదు అని తప్పించాడు ఇవాళ అదే ముస్లిం కుటుంబం నుంచి ఇవాళ అదే పేదవాళ్ళ కుటుంబం నుంచి డాక్టర్లు చదివారు ఇంజనీర్లు చదివారు కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివారు చదివిన వాళ్ళంతా కూడా ఆ దివంగత నేత అభితమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ప్రతి ఇంట్లో పెట్టుకొని ఉన్నారు ఇవాళ ఎక్కడ ఆ వైఎస్ఆర్ గారి పాలన ఎక్కడ ఈ దిక్కుమాల చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ చంద్రబాబు నాయుడు గారికి ముస్లింలు ఎప్పుడు గుర్తుకొస్తారంటే ఎన్నికలు ఉంటేనే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్య ముస్లింలు గుర్తుకొస్తారు అది కూడా బై ఎలక్షన్ ఉంటేనే గుర్తుకొస్తారు సుమా అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెడితేనే గుర్తుకొస్తారు సుమా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల రోడ్ల మీద కనిపిస్తే అడగండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నికలకు ముందు ఏం చెప్పావు 2014 ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో ఏం చెప్పావు రాష్ట్రం మొత్తానికి ఇచ్చిన వాగ్దానాలకే దిక్కులేదు ఇవాళ మొదటి సంతకం పేరుతో మొట్టమొదటి రోజు పెట్టిన పథకాలకే ఇవాళ దిక్కులేదు కర్నూలులో ముఖ్యమంత్రి హోదాగా ఉండి కర్నూలుకు వచ్చి కర్నూలులో ఇచ్చిన వాగ్దానాలకే ఇవాళ దిక్కులేదు అటువంటిది ఉప ఎన్నికలు వచ్చేసరికి నువ్వు నంద్యాలకు వచ్చి నంద్యాలకు ఏవేవో చేసేస్తాను అని అంటే నమ్మేవాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలకు వచ్చినప్పుడు అడగండి నువ్వు గెలుచుకున్న 102 నియోజకవర్గాల్లో లేదా నీ మంత్రుల నియోజకవర్గాల్లో లేదా నీ కుప్పంలో లేదా నీ బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో లేదా నువ్వు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈ 3 ఏళ్లుగా నువ్వు ఏం అభివృద్ధి చేశావు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడగండి మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ మాదిరిగా అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా అందుకే కదా అబద్ధాల బ్యాచ్లు దింపేసాం నంద్యాల్లో అందుకే కదా ప్రతి వీధి సెంటర్లోనూ ప్రతి హోటల్లోనూ అబద్ధాలు పుట్టిస్తా ఉన్నాం అందుకే కదా ఎస్ మోహన్ రెడ్డి గారి పేరుతో 10 నామినేషన్లు వేయించాం అందుకే కదా మంత్రులను వీధి వీధి తిప్పుతా ఉన్నాం లేనిది ఉన్నట్టుగా నమ్మించడం కోసమే కదా జీవోలు ఇస్తా ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెబుతుంది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఎంత గొప్పది అంటే చివరకు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర గురించి చెప్పుకుంటూ భూమా నాగిరెడ్డి గారి బావమరిది మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో నంద్యాలలోనే అన్నాడు నంద్యాల చుట్టుపక్కల ప్రజలందరూ కూడా తమ ఎమ్మెల్యే కూడా పైకి ఎప్పుడు పోతాడో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అని వాళ్ళు పైకి పోయినప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టినప్పుడు అప్పుడున్న కాస్త కూస్త మాకు ఏదైనా మేలు జరుగుతుందేమో అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పి సాక్షాత్తు భూమా నాగిరెడ్డి గారి బాగుమరిది అంటా ఉంటే ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఇదే చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి నంద్యాలకు ఆయన ఇచ్చిన మాటలు ఆయన చేసిన వాగ్దానాలు
ఒక్కసారి మనం చూస్తే నంద్యాల ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ప్రతి పథకంలో కూడా ఒక లెక్క ఉంది. ప్రతి పథకంలోనూ లంచాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇదే నంద్యాలకు వచ్చి ఇళ్ల పథకం అని చెప్పాడు. 13,000 మందికి ఇల్లులు కట్టిస్తా ఉన్నామని ఉదరగొట్టాడు. 3.5 సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లు ఎంతో తెలుసా? రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3.5 సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లులు అక్షరాల 35,497 ఇల్లులు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ హౌసింగ్ పేరుతో కట్టారు. 3.5 సంవత్సరానికి కట్టింది ముష్టేసినట్టు 35,000 ఇల్లులు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో బై ఎలక్షన్స్ వచ్చేసరికి ఇక్కడ 13,000 ఇల్లులు కడతాను అని చెప్పి చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఈ 13,000 ఇల్లులు కట్టేది పేద ప్రజల మీద ఉన్న ప్రేమతో కాదు, నంద్యాల మీద ఉన్న ప్రేమతో అంత కథ కాదు. ఈ 13,000 ఇల్లులు కట్టేది ఎందుకో తెలుసా? తన కొడుకు నారా లోకేష్ స్కెచ్ గీశాడు. ఆ స్కెచ్ లో నుంచి ఒక స్కామ్ బయటకు తీశారు. ఆ స్కామ్ లో నుంచి ఇళ్ల పథకం పుట్టింది. ఒకసారి ఆ ఇళ్ల పథకం గురించి ఒక్కసారి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణాలన్నీ కూడా, పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తారన్నాడు. మాఫీ చేయడం కదా దేవుడు ఎరుగు. అంతవరకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే డబ్బులు చేతికి అందేటివి. ఆ 0 వడ్డీకి సంబంధించిన డబ్బులకు సంబంధించిన వడ్డీ ప్రభుత్వం బ్యాంకులకు కట్టేది. ఆ ప్రభుత్వాలు బ్యాంకులకు డబ్బులు కడితే, ఇంతకు ముందు ప్రభుత్వాలు బ్యాంకులకు ఆ డబ్బులు కడితే 0 వడ్డీకే వడ్డీ లేని రుణాల కింద అక్క చెల్లెమ్మలకు డబ్బులు బ్యాంకులు ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు రుణాల మాఫీ చేయలేదు. చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు 0 వడ్డీకి సంబంధించి బ్యాంకులకు కట్టవలసిన డబ్బులు కూడా కట్టకుండా ఆ పథకానికి చంద్రబాబు నాయుడు గారు పేరు మార్చాడు. పేరు మార్చి బ్యాంకులకు పసుపు కుంకుమట పేరు కొత్తగా ఇప్పుడు పెట్టాడు. బ్యాంకులకు ఆ డబ్బు ఇస్తారట. బ్యాంకులు అక్క చెల్లెమ్మలకు అధిక వడ్డీకి అప్పులు ఇవ్వాలట. ఆ అధిక వడ్డీకి ఇచ్చిన అప్పులు బ్యాంకులు రాబట్టాలట. ఇది చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ స్కీమ్. మరి మీరే చెప్పండి, ఈ స్కీమును పసుపు కుంకుమ స్కీమ్ అంటారా లేక ఉప్పు కారం స్కీమ్ అంటారా అని చెప్పి నేను మళ్ళీ అడుగుతా ఉన్నా. ఎడం చేత్తో మన జోబీలో ఉన్న సొమ్ము దోచేస్తాడు, కుడి చేత్తో అదే పేరు మార్చి అప్పుగా ఇచ్చేసి అదేదో మీకు మేలు చేస్తా ఉన్నాడు అని పోజు కొడతాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి పబ్లిసిటీ ఇస్తూ చెప్పుకుంటా ఉన్న పసుపు కుంకుమ స్కీమ్. ట్రాక్టర్ల స్కీమ్ అని చెప్పి నంద్యాలలో కొత్తగా ప్రవేశపెట్టాడు. కొంతమందికి తెలిసే ఉంటుంది, అదేం కర్మో తెలియదు కానీ కొన్ని ట్రాక్టర్ల కంపెనీలు మాత్రమే కొనాలి అట. స్వరాజ్, మాజ్దా, జాన్ డియర్ కంపెనీలు మాత్రమే కొనాలట. కారణం ఏమిటంటే ఆ కంపెనీల డీలర్లు చంద్రబాబు నాయుడు గారికి క్యాష్ మాట్లాడుకున్నారు. 1,50,000 అంట సబ్సిడీ ఇచ్చేది. ఈ 1,50,000 సబ్సిడీ ఈ డీలర్లు ఏం చేస్తున్నారు అంటే రేట్లు పెంచేస్తున్నారు, ట్రాక్టర్ల రేట్లు పెంచేస్తున్నారు. ట్రాక్టర్ల రేట్లు పెంచేసి కంపెనీ డీలర్లు కొంచెం తీసుకుంటున్నారు. ఆ 1,00,000 సబ్సిడీని బాబుకు కొంచెం ఇస్తున్నారు, రైతులకు రవ్వంత ఇస్తా ఉన్నారు. ఇది ట్రాక్టర్ల స్కీమ్ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. ఇక రోడ్ల విషయం గురించి నేను చెప్పాల్సిన పనిలా, ఏ రోడ్డు వేస్తా ఉన్నా కూడా దాని కాంట్రాక్టర్ ఎవరు అని అంటే మీ మంత్రి అఖిల ప్రేమనే కాంట్రాక్టరు. చంద్రబాబు నాయుడు గారికి కూల్చివేత గుర్తుకొచ్చింది. నంద్యాలలో రోడ్డు పెద్దవి చేయాలి అన్న ఆలోచన వచ్చింది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే
పెద్ద రోడ్లు కావాలని ఎవరైనా అనుకుంటారు. కానీ పెద్ద రోడ్లు చేసేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళను, ఆ రోడ్లు ఎక్కడైతే వేస్తా ఉన్నారో నష్టపోయే వాళ్ళందరినీ పిలవాలి. పిలిచి వాళ్ళతో సంప్రదింపులు జరపాలి. జరిపి ఇక్కడ మార్కెట్ రేట్ ఎంతుంది అని చెప్పి వాళ్ళ సమక్షంలోనే మేము మార్కెట్ రేట్ మీకు ఇస్తాము, సహకరించండి అని చెప్పి విజ్ఞప్తి చేయాలి. వాళ్ళందరితో ఈ మాదిరిగా చర్చలు జరిపిన తర్వాత చెయ్యాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు 3.5 సంవత్సరం పట్టించుకోడు. ఉప ఎన్నికలు వచ్చేసరికి మాత్రం తానేదో చేస్తా ఉన్నాడు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టాలన్న ఆలోచనతో షాపులు వాళ్లకు రాత్రికి రాత్రి బుల్డోజర్లను పెట్టి ఎవరితో ఏమి మాట్లాడకుండా చర్చించకుండా తన దగ్గర అధికారం ఉంది, పోలీసులు ఉన్నారని చెప్పి షాపుల్లో ధ్వంసం చేసేసాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ షాపులకు ఇస్తా ఉన్నది ఎంతో తెలుసా? గజానికి 18,000 రూపాయలు ఇస్తానన్నాడట. నిజంగా ఆ షాపులు ఉన్న ప్రాంతంలో నంద్యాలలో ఇవాళ అక్కడ సెంటు 50 లక్షలు పలుకుతా ఉంది. అంటే గజం 1,20,000 పలుకుతా ఉంది. అటువంటి చోట చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ముస్తేసినట్టు 18,000 ఇస్తానంటున్నాడు. ఇంత అన్యాయమా అని చెప్పి ఆ షాపుల వాళ్ళు వెళ్ళి అడిగితే పోలీసులను చూశారు కదా, తాట ఒలుస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భయపడిస్తారు. నంద్యాలలో పెన్షన్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు దారుణమే. ఆ దివంగత నేత ప్రేమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు చనిపోయే నాటికి నంద్యాలలో పెన్షన్లు అక్షరాల 20,856 పెన్షన్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ల స్కీమ్. నంద్యాల నగరంలో, నంద్యాల నియోజకవర్గంలో అందరికీ కూడా తెలిసిన పెద్ద స్కాము, పెద్ద టోపీ కేశవరెడ్డి గారు పెట్టిన టోపీ. పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,00,000 నుంచి 3 లక్షల దాకా వసూలు చేశారు. వసూలు చేసిన ఈ డబ్బు దాదాపుగా 850 కోట్ల రూపాయలు. 850 కోట్ల రూపాయలు మాకు వెనక్కి ఇవ్వండి అని చెప్పి ఆ డిపాజిట్ దారులు, ఆ తల్లిదండ్రులు గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంటే ఆ కేశవరెడ్డి గారి వియంకుడు ఆదినారాయణ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు తన బినామీగా, తన మంత్రి పదవి, తన బినామీగా తన క్యాబినెట్ లో పెట్టుకొని ఈ కేశవరెడ్డి గారి ఆస్తుల నుంచి దాదాపుగా 250 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు పక్కకు తీసేస్తారు. పక్కకు తీసేసి ఒక వైపున డిపాజిట్ దారులకు టోపీలు పెడతారు. మరోవైపున సిఐడి చేత ఛార్జ్ షీట్ ఫైల్ చేయిస్తారు. 850 కోట్లు పోయి కేవలం 280 కోట్లే అని చెప్పి మళ్ళా డిపాజిట్ తగ్గించి చూపిస్తారు. అంతటితో ఆగదు వీళ్ళ అధ్యాయం, వీళ్ళ మోసం. కేశవరెడ్డి స్కూళ్లను నారాయణ చైతన్య స్కూల్ యాజమాన్యాలకు అప్పచెప్పేస్తారు. ఇది కేశవరెడ్డి రూపంలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తా ఉన్న నంద్యాల ప్రజలకు తెలిసిన విషయం. ఇదే నంద్యాలకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అడగండి, 3 ఏళ్లుగా మాకు ఏమిచ్చావు చంద్రబాబు నాయుడు గారు అని. ఏ రోజున్నా ఒక్కసారన్నా కూడా ఈ 3 ఏళ్లలో మా దగ్గరికి ఎప్పుడైనా వచ్చావా అని గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని అడగండి. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు తానేమీ చేయలేదని. ప్రజల దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు పోతే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కొడతారు అనే సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు గారు కళ్ళు పెద్దవి చేస్తాడు, చేసి ప్రజల మీద పిచ్చి కోపం చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు అంటారు, నా పెన్షన్లు తింటున్నారు, నేనిచ్చే రేషన్ తీసుకుంటున్నారు, మేము వేసిన రోడ్లపై తిరుగుతున్నారు, మేము వేసిన దీపాల కింద, వీటి దీపాల కింద నడుస్తా ఉన్నారు, నాకు ఓటు వేయకపోతే ఎలా, లేదంటే పెన్షన్లు రేషన్లు తీసుకోవద్దు, నాకు వ్యతిరేకంగా ఉన్న గ్రామాలను పక్కన పెట్టవలసి వస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలను హెచ్చరిస్తా ఉన్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని
ఒక్కటి చెప్పాలి ఇక్కడ, అయ్యా చంద్రబాబు గారు తప్పు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తా ఉన్నా. నువ్వు చెప్తా ఉన్నా అదే రోడ్ల మీద నిలబడి నిన్ను ప్రశ్నిస్తాం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తా ఉన్నాం. నువ్వు చెప్తా ఉన్నా అదే వీధి దీపాల మీద నిల్చొని వీధి దీపాల కింద కూర్చొని నిన్ను నిలదీస్తాం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. నువ్వేదైనా ఇచ్చేదేదైనా నీ అత్తగారి సొత్తేమైనా ఇస్తా ఉన్నావా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ అందరి ఆశీస్సులు దేవుడి దయతో సంవత్సరం నరనే మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. కురుక్షేత్ర సంగ్రామం జరగబోతా ఉంది. కురుక్షేత్ర సంగ్రామం మీ అందరి ఆశీస్సులతో నంద్యాల ఇవాళ మీరు వేసే ఓటు తొలిమెట్టు కాబోతుంది. రేపు జరగబోయే మార్పుకు నంద్యాల నాంది పలకబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నంద్యాలను అభివృద్ధి చేసే బాధ్యత పూర్తిగా నాకు వదిలేయండి అని చెప్పి మీ అందరికీ కూడా బలంగా ఇస్తా ఉన్నా. విత్తనానికి వ్యవసాయానికి నంద్యాలలో కేంద్ర బిందువుగా చేస్తాం. ఇక్కడే నంద్యాలలోనే వ్యవసాయ యూనివర్సిటీని తీసుకొస్తాము, ఇక్కడే పెడతాం. నంద్యాలలో కుందు నది వల్ల నంద్యాల ఏ రకంగా బాధపడతా ఉందన్న సంగతి నాకు తెలుసు. వచ్చేటప్పుడు జరుగుతా ఉన్న పనులు కూడా చూశా. చంద్రబాబు నాయుడు గారు నంద్యాల ప్రజలను మభ్య పెట్టేందుకు 4 పొక్లేన్లు పెట్టాడు. ఈ పొక్లేన్లతో పని జరిగేది కాదని ఆ వర్క్ చేసే మంచితనం చంద్రబాబు నాయుడు గారిలో లేదు. నాకు వదిలేయండి, నేను చేపిస్తాను పని, అభివృద్ధి చేపిస్తాను అని అంటా ఉన్నా. నంద్యాలను మోడల్ టౌన్ గా చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నా. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అని అంటే దానికి కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే నవరత్నాల పథకాలను అనౌన్స్ చేశాం మన ప్లీనరీలో. ఆ నవరత్నాలు రేపొద్దున రాష్ట్ర చరిత్రను మార్చబోతాయి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాలు అందించే కార్యక్రమం చేయబోతున్నాం. ఈ నవరత్నాలు ప్రతి కుటుంబానికి అందాలి అంటే ఇప్పుడున్న వ్యవస్థలో మార్పు రావాలి. ఆ నవరత్నాలు ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి అందాలి అంటే, ప్రతి గ్రామానికి అందాలి అంటే ఇప్పుడున్న వ్యవస్థ ఇంకా బలపడాలి. ఈ వ్యవస్థల్లో బలపరిచే దిశగా నవరత్నాలను ప్రతి ఇంటికి చేర్చే దిశగా అడుగులు వేస్తూ ఇవాళ ఉన్న 13 జిల్లాలను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేయబోతున్నామని చెప్పి చెప్తా ఉన్నాను. ఇవాళ ఉన్న 13 జిల్లాలు 25 జిల్లాలు చేయబోతున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్స్ గా నంద్యాల ఉంటుంది. నంద్యాల జిల్లాకు ఒకసారి నంద్యాల జిల్లా అయిపోతే ఇక్కడే మీ కళ్ళ ముందనే కలెక్టరేట్ వస్తుంది, ఇక్కడే మీ కళ్ళ ముందనే ఎస్పీ కార్యాలయం వస్తుంది, ఇక్కడే మీ కళ్ళ ముందనే జిల్లా పరిషత్ కార్యాలయం వస్తుంది, ఇక్కడే మీ కళ్ళ ముందనే జిల్లాలో ఉండే ప్రతి ప్రభుత్వ కార్యాలయం మీ కళ్ళ ముందనే జరుగుతుంది.
జిల్లా హెడ్ క్వార్టర్స్ గా ఏ ప్రాంతమైనా కూడా అత్యంత వేగంగా బాగుపడుతుంది, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి నేను చెప్పనవసరం లేదు. నంద్యాలను అందుకనే మోడల్ టౌన్ గా చేస్తాను అని చెప్పి గట్టిగా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. నవరత్నాల అమలుకు నంద్యాలే నాంది కావాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా మిమ్మల్ని అందరితో కూడా విన్నపం చేస్తా ఉన్నాను. నంద్యాల అభివృద్ధి బాధ్యత పూర్తిగా నాకు వదిలేయండి. ఇల్లు లేని ఆ నిరుపేదలకు అందరికీ కూడా మాట చెప్తా ఉన్నారు. ఎవరో చంద్రబాబు నాయుడు గారట ఆయన లంచాలు తీసుకున్న డబ్బును మీరు అప్పుగా బ్యాంకులకు కంతులుగా కట్టాల్సిన పని లేదు. ప్రతి పేదవాడికి ఉచితంగా మన బిల్లు కట్టిస్తామని చెప్పి చెప్తా ఉన్నా నేను. ఇల్లు కట్టివ్వడమే కాదు, రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలను కూడా వాళ్ళ చేతికి ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. నంద్యాలలో రోడ్డు విస్తరణ పేరుతో ఏ సంప్రదింపులు లేకుండా, సరైన పరిహారం చెల్లించకుండా అన్యాయానికి గురైన వారందరికీ కూడా చెప్తా ఉన్నాను ఈ వేదికపై నుంచి, వాళ్ళందరికీ కూడా పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పి గట్టిగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్యవైశ్య సోదరులందరూ కూడా అడిగారు, అన్న మాలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు అడిగినా కూడా పలకడం లేదు అని. ఆ ఆర్యవైశ్య సోదరులకు చెప్తా ఉన్నా, ఎవరి దగ్గరికి పోవాల్సిన పనుల అధికారంలోకి మనం వస్తాం. దేవుడి దయ వల్ల, ప్రజలందరూ ఆశించడం వల్ల మన ప్రభుత్వం వస్తుంది. ఆ ఆర్యవైశ్య కార్పొరేషన్ స్థాపిస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నాను. ఇవాళ ఇక్కడికి వేదిక మీదకి వచ్చినప్పుడు మైనారిటీ సోదరులు అడిగారు, అన్న అటువైపున ఫరూకున్నాడు, మన వైపున మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నా నంద్యాలలో అని అడిగారు. ఆ ప్రతి మైనారిటీ సోదరుడికి మాట చెప్తా ఉన్నా, 2019 కురుక్షేత్ర యుద్ధం, ఆ 2019 కన్నా ముందు 2018లో మనకు ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీట్ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటును నంద్యాల నుంచి ముస్లిం సోదరులకు ఇస్తాను అని చెప్పి మాట చెప్తా ఉన్నా. కేశవరెడ్డి బాధితులకు మాట చెప్తా ఉన్నా, పూర్తిగా న్యాయం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు చొక్కా వదిలిస్తాం, ఆదినారాయణ రెడ్డి గారు నిక్కర వదిలేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నా. కేశవరెడ్డి బాధితులందరికీ కూడా న్యాయం చేస్తాం. కేసులన్నీ కూడా మళ్ళీ తిరగదోడతాం. వాళ్ళందరినీ కూడా ఈ కేసుల కోసం ఎదురు చూడాల్సిన పనుల. ఇంతకు ముందు ఆగ్రీ గోల్డ్ బాధితులకు చెప్పా, ఇవాళ మళ్ళీ కేశవరెడ్డి బాధితులకు కూడా అదే చెప్తా ఉన్నా. అగ్రి గోల్డ్ బాధితులైనా సరే, కేశవరెడ్డి బాధితులైనా సరే, మనం అధికారంలోకి వచ్చిన 3 నెలలకే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి పూర్తిగా ఇచ్చేస్తాం. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎట్లా రాబట్టాలో, వాళ్ళ చొక్కాలు ఎట్లా ఇప్పియాలో, వాళ్ళ నిక్కర్లు ఎట్లా ఇప్పియాలో ప్రభుత్వం చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నా. నంద్యాలలో మీరు ఇచ్చే ఆశీస్సులు రేపటి మన విజయానికి పునాదులు కావాలి. ఇక్కడికి వచ్చాక తెలుసుకున్న ఇంకొక విషయం, ఆ విషయం ఏమిటి అంటే, కుతంత్రాలతో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనుషులు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారట. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినా జగన్ ఇప్పుడే సీఎం కాదు కదా అని చెప్పి నేను ఒక్కటి చెప్తా ఉన్నాను. ఇక్కడ
మీ అందరికీ కూడా ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నా. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నవి. మనము ధర్మానికి న్యాయానికి ఓటు వేద్దామా లేక అధర్మానికి మోసానికి ఓటు వేద్దామా అన్న అంశాల మీద ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలతో బహుశా జగన్ వెంటనే ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ మీరిచ్చే ఆశీస్సులతో సంవత్సరంలో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాల నాంది పలుకుతుంది అని చెప్పి మాత్రం మీ అందరికీ కూడా గట్టిగా విన్నవిస్తా ఉన్నా. ఈ ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతా ఉన్న పోరాటం, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ ఎన్నికల్లో ఇవాళ ధర్మానికి అధర్మానికి మధ్య వ్యత్యాసం నేను చూపుతున్నా. నా దగ్గరికి వచ్చినప్పుడు శిల్పా చక్రపాణి రెడ్డి అన్న నా దగ్గరికి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి అన్న నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చక్రపాణి అన్నకు ఒకటే మాట చెప్పా, అన్నా చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను రాజకీయాలు చేయలేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసరికి న్యాయం ధర్మం అన్న రెండు కాళ్ళ మీద నిలబడాలి. చంద్రబాబు నాయుడు గారి ద్వారా వచ్చిన పదవిని రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారు మోహన కొట్టన్నా అన్న. అలా కొడితేనే ప్రజలు మనల్ని దీవిస్తారు, దేవుడు ఆశీర్వదిస్తాడు, న్యాయానికి ధర్మానికి మనం ప్రతిదినం అవుతామన్నా. నేను చెప్పిన ఆ మాటలకు కొంచెం కష్టం అనిపించినా కూడా చక్రపాణి రెడ్డి అన్న ఒక మంచి మనిషిగా బయటకు వచ్చాడు. ఇదిగో స్పీకర్ ఫార్మాట్ లో కౌన్సిల్ చైర్మన్ కు రాజీనామా లేఖ రాసిస్తున్నాను, మీరే పంపించండి అన్నాడు. ఇది పులి అంటారు, సింహం అంటారు. ఈ రాజీనామాలు జరిగేట్టుగా చేయడం అన్నది మంచి రాజకీయాలు అంటారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అనంటే చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి డబ్బులు ఆశ చూపించి, పదవులు ఆశ చూపించి, ఎవరికైనా కూడా నీ రేట్ ఎంత అని చెప్పి కొనుక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇటువంటి కలియుగ రాక్షసుణ్ణి హతమార్చేందుకు మీరంతా కూడా సవ్యసాచి కావాలని చెప్పి ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేదానికి నంద్యాల ప్రజలు నాంది పలకాలి. ఇవాళ ఇక్కడ వంచనకు విశ్వసనీయతకు జరుగుతున్న ఈ పోరాటంలో మన అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిలను తిరుగులేని మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తోడుగా రావాలి అని. మన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను. మన గుర్తు తెలిసిన వాళ్ళంతా కూడా ఒక్కసారి చేతులు పైకెత్తి మన గుర్తు ఫ్యాన్. అందరికీ మన గుర్తు తెలుసు అన్న సంగతి తెలిసి చాలా ఆనందంగా ఉంది. మరొకసారి మీ అందరి తోడ్పాటుకు, మీ అందరి ఆప్యాయతలకు కృతజ్ఞత తెలుపుకుంటూ 9వ తారీఖు నుంచి నేనే నంద్యాలలో 21వ తారీఖు దాకా ఇక్కడే నంద్యాలలోనే ఉంటా.
ప్రతి వీధికి వస్తా, ప్రతి ఊరికి వస్తా. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో అన్యాయం ఎవరికి కూడా జరగదు. రాజగోపాల్ అన్నకు మనం ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాక న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. చంద్రబాబు అన్నకు ఖచ్చితంగా ఎమ్మెల్యే స్థానంలో కూర్చోబెట్టి న్యాయం చేస్తానని చెప్పి కూడా మనం చెప్తా ఉన్నాను. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చాలి అనంటే మీ అందరి ఆశీస్సులు మరొకసారి కోరుకుంటూ, మీ అందరి దీవెనలను మరొకసారి ఆశిస్తూ, పేరు పేరున ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నా.